420 జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలెట్టేశాడు. శవం దొరికితే సరు గద్దలా వాలిపోయేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి శవానికి రేటు ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తామంది. ఒక్కొక్క శవానికి 6 కోట్ల రూపాయలకి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తామంది. అసలు శవం ఏంది, 6 కోట్ల రూపాయలు డబ్బు ఏంది అనేటువంటిది ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి పిల్లిగా బిచ్చం వేయడు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. దాదాపు 25 సంవత్సరాలకు పైగా ఒక ఎన్టీ రామారావు గారి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ తరపున కోట్లాది రూపాయలు ఆ కుటుంబ సభ్యులు తమ సంపాదనలో నుంచి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయటం, రాష్ట్రంలో ఇబ్బందులు వస్తే ఎవరికైనా అండగా నిలబడటం, లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలకి ఉచితంగా చదువు చెప్పటం, ఆ బాధ్యత నారా భువనేశ్వరి గారు తీసుకోవటం. మరోవైపు బసవతారకం గారి పేరిట క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించి దాన్ని చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత వాళ్ళ బాలకృష్ణ గారు దాన్ని అనేక మంది పేదవాళ్ళకి అక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. లోకేష్ గారి దగ్గర నుంచి, బ్రాహ్మణి గారి దగ్గర నుంచి, భువనేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, మొత్తం ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులంతా కూడా రాజకీయాలకు అతీతంగా కూడా ఆ ట్రస్టులు నిర్వహిస్తూ వాళ్ళు ఎప్పటికప్పుడు కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలకి సమస్య వచ్చినా కూడా ఆనాడు ఉత్తరాఖండ్లో ఉపద్రవం వచ్చినప్పుడు కూడా తెలుగువారు అక్కడ ఉంటే వారి కోసం ప్రత్యేకంగా విమానం పంపించి మరి వాళ్ళని తీసుకొచ్చినటువంటి ఘటన కూడా మనందరం చూసాం. సరే, ఇవన్నీ చెప్తున్నాం ఏంది బీవీఆర్? జగన్మోహన్ రెడ్డి అన్నావు, శవం అన్నావు, 6 కోట్లు అన్నావు, దానికి రా అది చెప్పు. దాని మీద చాలా ఆసక్తి అనొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 బతుకు తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 ప్రతిపక్ష నేత హోదా కూడా పోయిన తర్వాత ఈ రాష్ట్రానికి రావటం మానేశాడు, ఈ రాష్ట్రంలో ఉండటం మానేశాడు. ఎక్కడన్నా ఎవడన్నా కాస్త తీసుకో డెకాయిట్ పనులు చేసి, తప్పుడు పనులు చేసి, నికృష్ట పనులు చేసి జైలుకు పోతే పరామర్శ పేరిట అక్కడికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేసి అక్కడ బిల్డప్ ఇస్తున్నటువంటిది మనందరికీ తెలుసు. అయితే ఇది కాకుండా ఇంకో దానికి ఎప్పుడు వస్తాడా అంటే, ఎవడన్నా జైలుకు పోతే కాకుండా ఎవడన్నా పోతే దాన్ని శవరాజకీయానికి వాడుకోవడం మాత్రం గద్దలా వారిపోతూ ఉంటాడు. అయితే ఇవాళ అనంతపురం జిల్లాకు వచ్చాడు. అక్కడ రాప్తాడు నియోజకవర్గంలో మామూలుగా కొంతమంది వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవల్లో లింగమయ్య అనేటువంటి వ్యక్తి మరణిస్తే దాన్ని రాజకీయ హత్యగా ఇతను చిత్రీకరిస్తూ, ఫ్యాక్షన్ హత్యగా చిత్రీకరిస్తూ అక్కడ జనాల్ని రెచ్చగొట్టడానికి అక్కడికి రావటం జరిగింది. అయితే ఊరికే వచ్చాడా ఈ పనికిమాలినటువంటి పోరంబోగ జగన్మోహన్ రెడ్డి రావటం కోసం దాదాపు 10,000 మంది జనాన్ని పోగేశారు. వీళ్ళందరూ ఎవరు కూడా ప్రేమతో రాలా. ఒక్కొక్కరికి 2,000 రూపాయలంట, అంటే దాదాపు 2 కోట్ల రూపాయలు జనానికి డబ్బులు. ఇంతేనా? అక్కడికి రావటానికి వాళ్ళకు వెహికల్స్ ఏర్పాటు చేయాలిగా. 10,000 మంది రావాలంటే దాదాపు 1,000-1,500 వాహనాలు కావాలి. వాటన్నిటికి కూడా ఒక్కోదానికి 6,000 నుంచి 12,000 రూపాయలు. దానికి కూడా కాస్త తీసుకో, మళ్ళీ 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుందిగా. ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా భోజనాలు కానీ, మందు కానీ, వ్యవహారం కానీ, సెటప్ కానీ, మళ్ళీ దానికి కొంత. ఇది కాకుండా ఈ వ్యవహారం మొత్తాన్ని సెటప్ చేయడానికి కొంత. మొత్తంగా దాదాపు ఒక శవం దొరికితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు 6 కోట్ల రూపాయలు. ఇదంతా కూడా ఆ కుటుంబానికి చెందుతుందా? ఎవరైతే చనిపోయారో నిజంగా వాళ్ళకేమైనా సాయం చేస్తాడా ఈ పనికిమాలినటువంటి 420 అంటే? మనందరం చూసాం. ఆ రోజుల్లో తిత్లీ తుఫాను వస్తే 50 లక్షల రూపాయలు ఇస్తున్నా అని చెప్పి 50 రూపాయలు కూడా ఇవ్వలేదు దౌర్భాగ్యుడు. విజయవాడలో వరదలు వస్తే 1 కోటి రూపాయలు ఇస్తున్నా అని చెప్పి కనీసం 1 రూపాయి ఇవ్వాల ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్ట వ్యక్తి. ఇతని చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. రాజశేఖర రెడ్డి మీద ఇంత ప్రేమ అంత ప్రేమ ఉందంటాడు. సరే, సాక్షి ఛానల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఫోటోను లేపేశాడు. ఓకే, ఆ దౌర్భాగ్యుడికి వాళ్ళ తండ్రి మీద ఉన్నటువంటి గౌరవం ఏంటనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది అక్కడే. అయితే మరి రాజశేఖర రెడ్డి గారు మరణించి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నది, అయిపోయింది. మరి అతని పేరు మీద ఏమైనా ఒక ట్రస్ట్ పెట్టడం కానీ, 1 రూపాయి ఎవరికన్నా సాయం చేయటం కానీ ఈ 420 జగన్మోహన్ రెడ్డి చేయంగా ఈ రాష్ట్రంలో ఎవరన్నా చూస్తే నాకు చెప్పడం దయచేసి. నాకు తెలియదు కదా అంటే మొత్తం ఆల్మోస్ట్ ఏదో కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూనే ఉంటాం మనం. కాబట్టి ఇతను చేయలేదు కాబట్టి నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా తన సంపదని పేదవాళ్ళ కోసం, లేదంటే కార్యకర్తలు, తన పార్టీ కార్యకర్తల కోసమైనా కానీ, ఈ రాష్ట్ర ప్రజల కోసమైనా కానీ ఎప్పుడైనా ఖర్చు పెట్టినటువంటి సంఘటన ఉందా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాదాపు వేలాది కోట్ల రూపాయలు అతను కంపెనీల రూపంలో వివిధ రకాల, అంటే దోచుకున్నది లక్షలాది కోట్లలో ఉంది. అధికారికంగానే వేలాది కోట్లు చూపిస్తుంటాడు కదా. సాక్షి పేపర్ కానీ, సాక్షి టీవీ కానీ, భారతీయ సిమెంట్ కానీ, సాండూరు పవర్ కంపెనీ కానీ, ఇంకెన్నెన్నో చాలా ఉండే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమి చిన్నయాస్తున్నాయి. దాదాపు 65 కంపెనీలు పెట్టుకొని అక్రమ సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన సంపాదనలో నుంచి తన చెల్లికి కూడా వాటా ఇవ్వకుండా
తన సంపాదనలో నుంచి కాదు, రాజశేఖర రెడ్డి సంపాదనలో నుంచే. రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సంపాదించుకోవటం, అదేవిధంగా రాజశేఖర రెడ్డి సంపాదించి కొడుకు కాబట్టి తన పేరు మీద వచ్చటం, అవన్నీ కూడా వాటిల్లో న్యాయమైనటువంటి వాటా కూడా షర్మిలకి ఇవ్వకపోవటం, రాసిన దాన్ని కూడా తల్లి పేరు మీద చెల్లి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసినటువంటి షేర్లు కూడా మళ్ళీ నాకు వెనక్కి కావాలి అనేటువంటి దౌర్భాగ్య ప్రవర్తన చేయటం మనందరం చూసాం. ఈ నేపథ్యంలో సొంత తల్లికి చెల్లికే సాయం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికైనా సాయం చేస్తారా అనేది రాష్ట్ర ప్రజలు మరొక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.